హాయ్ అందరికి ఫ్యామిలీతో నేను ఇవాళైతే మనం ఉండేది మటన్ కర్రీ అండి. దానికోసం ఉల్లిపాయలు కోసుకున్నాను, ఉల్లిగడ్డ కోసుకున్నాను, పచ్చిమిరపకాయలు కోసుకున్నాను, కరివేపాకు కోసినాను. అర్ధ కిలో మటన్ తెచ్చిన. మా బిడ్డ కౌసు తినాలనిపిస్తుంది అని చెప్పేసి మన తెలంగాణ భాషలో. ఇంకొకటి వచ్చేసి మసాలాలు లైట్గా. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఇంకొంత స్టవ్ అయితే ముట్టించేసిన అండి. మనమైతే ఎందుకో ఇష్టమైన మన మట్టి పాత్ర అయితే కడిగి ఫ్రెష్గా పెట్టేసుకున్నాం. నాకైతే ఎప్పుడు ఇంట్లో ఉండడమే ఇష్టము, ఎందుకంటే మనకు రుచి బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు ఇదే వాడతాను. మీరు కూడా వీలైతే తెచ్చుకొని వాడండి. వేడెక్కనిద్దాం. మట్టి పాత్ర అయితే వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాము. సరిపడా, కూరకు సరిపడా. మూడు పావు నూనె వేడెక్కిందండి. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఈ మసాలాలు ఉన్నాయి, స్పైసెస్ వేసేసుకుందాం. చిట్పట్ చిట్పట్ అంటుంది చూడండి, ఒకసారి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. కరివేపాకు, ఉల్లిగడ్డలు, ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఒకటేసారి వేసేసుకుందాం. అబ్బాబ్బా అమ్మ చిటపట అండి. బయట ఫుల్ వర్షం పడుతుంది. మటన్ తినాలనిపించేసింది. స్కూల్కి వెళ్ళి మా పాప రాగానే అన్నదనమాట, డాడీ మా అమ్మతో నన్ను అంట, నాన్నమ్మ ఏమైనా కౌసు తినాలనిపిస్తుంది అని చెప్పేసి. ఆమె నేను ఇంట్లో బాగా నీసుకి బాగా పడి చేస్తాం అనమాట. కలుపుకుందాం ఒకసారి. ఉల్లిగడ్డ వేడెక్కేదాకా పెట్టుకుందాము. చిట్కడంతా పసుపు వేసుకుందాము. సరిపోయేంత పసుపు, కూర సరిపోయేంత. ఇంకా కొద్దిగా వేసుకుందామండి పసుపు. ఎక్కువ ఏం మసాలాలు వేసాలో లేకుండా సింపుల్గా వేసుకునే వంటకాలు మీకు చూపిస్తాను. వెజిటేబుల్స్ కూడా చేస్తా, అంటే మా వైఫ్ నాకు చెప్తే నేను చేస్తా. నాకు నాన్ వెజ్ వచ్చు, నాకు వెజ్ రావు ఎక్కువ. అల్లం వేసేసుకుందామండి లైట్గా. ఎప్పుడప్పుడే నూరు పెట్టుకుంటాం మేము అల్లం ఫ్రెష్గా, స్టోరేజ్ కాకుండా. అప్పుడే కూరలు రుచి మంచి టేస్ట్ అవుతుంది. మూత పెట్టుకుందాం, జల్దీ ఉల్లిగడ్డ దగ్గరకు అయితే. నేను ఒకటి గమనించినండి, వేరే స్టీల్ గిన్నెలు వండితే అల్లం వేయగానే కింద అడుగు అంటుతుంది, కానీ దీనికి అంటుతలేదు చూడండి. మటన్ అయితే వేసేసుకుందామండి. ఫ్రెష్గా తెచ్చుకున్న మటన్, మేక మాంసం. ఒకసారి కలుపుకుందామండి. మంచిగా కలుపుకొని సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిందంటే తొందరగా ఉడుకుతుంది కూర. సాల్ట్ సరిపోయేంత వేసుకుందాము. సాల్ట్ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలుపుకుందాము కూర వండుకునేటట్టు.
మూత పెట్టేసుకుందాం. నీరు పట్టింది, వాటర్ రిలీజ్ చేసింది మటన్. ఇదే వాటర్లో ఉడకనిద్దాం కొంచెం సేపు మంచిగా. మూత పెట్టేసుకుందాం. మంచి కలర్ వస్తుంది కదా కర్రీ అయితే. కొన్ని వాటర్ పోసుకుందామండి లైట్గా. మటన్ కదా కొంచెం ఉడుకుద్ది. మూత పెట్టేసి మటన్ అయితే చూద్దామండి ఉడికిందా లేదా అనేసి. నాకైతే ఉడికిందని అనిపిస్తుంది. ప్లేట్లో వేసుకుందాం. వేడిగా ఉంచాలి. రెండుగా అయిపోయింది, ఉడికింది బాగానే మటన్ అయితే. మంచిగా వచ్చింది, ఉడికింది. మసాలాలు వేసేద్దాం ఇంకా. ఇందులో అయితే ధనియాల పొడి మేము ఇంట్లో పట్టుకున్న మసాలాలు ఉన్నాయండి, అవి వేసేసుకుందాం. మటను చాలా బాగా ఉడికింది. సింపుల్గా వేసుకోవచ్చు. మటన్ వండడం, చికెన్ వండడం పెద్ద విషయం అనుకుంటారు, కానీ ఈ వీడియో చూసిన ఈజీగా వేసుకోవచ్చు. ఏం పెద్ద ఇది ఉండదు దీనికి. సరిపడా అన్ని కొంచెం మన లిమిట్గా వేసుకుంటా మంచి టేస్ట్ అవుతుంది, బాగా అవుతుంది. ఇప్పుడైతే మిర్చి పౌడర్ వేసుకుందామండి. నేను ఎప్పుడు చెప్తా ఇంట పట్టిందే అని చెప్పేసి. మేమైతే మిరపకాయలు పట్టించుకుని ఇది వాడతాము ఇంట్లో, ఎందుకంటే టేస్ట్ కోసం. చాలా బాగుంటుంది ఇది కారం. మేమైతే కారం ఎక్కువనే తింటాము. ఇప్పుడు స్పైసీ ఉంటేనే మటన్ కౌసు బాగుంటుంది అట్లా అనేసి. మంచిగా ఉడకనిద్దాం ఇంకా దగ్గరగా అయ్యేదాకా. మూత పెట్టేసుకుందాం. లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకుందాం. పొగలు చూద్దామా? వావ్! ఇప్పుడైతే మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కలిపి వేసేసుకుందాం లైట్గా టేస్ట్ రుచి కోసం. కలుపుకుందాం ఒకసారి. కుత్త అంటుంది కదా, మళ్ళీ కొంచెం సేపు పెట్టుకుందాం. కొంచెం అయితే టేస్ట్ చూద్దామండి, అన్నీ సరిపోయాయి కదా. సూపర్ అయిందండి, టేస్ట్ అయితే సూపర్. మంచి దగ్గరగా తెచ్చేసిందండి కర్రీ. గ్రేవీ లాగా ఉంటుంది. ఇంత ఇంకా బంద్ చేసుకుందాం స్టవ్. స్టవ్ అయితే ఆఫ్ చేసినాక కూడా చూడండి, మీకు మట్టి పాత్ర వేడి ఎంతగానం బాయిల్ అవుతుంది. ఒక నిమిషం అని ఉంటుంది.
కింద చూపి గ్యాస్ ఆఫ్ అయిపోయింది, కానీ ఇంకా చూడండి అవుతున్నట్టు ఉంటుంది. అది మట్టిది. వేడి ఉండడం వల్ల ఓకేనా. చింపేసుకుందాం, ఇంకా మూత పెట్టుకో. చూసిరు కదండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో కర్రీ అయితే. మంచి కలర్ కారం గిట్ట ఒరిజినల్ కారం అండి, దీంట్లో కొట్టించినది. నాదైతే మైక్ ఛార్జింగ్ అయిపోయింది, అందుకే వాయిస్ వెళ్ళిపోయిందండి. మళ్ళీ నేను చెప్పాల్సి వస్తుంది మొబైల్లో. వేడి వేడి అన్నంలో వేడిగా వేసుకొని బయట వర్షానికి తింటుంటే చాలా బాగుంది. పీసెస్ అయితే మంచిగా ఉడికినాయండి. నేను మాట్లాడిన లిప్ రీడింగ్ మీకు అర్థం కాదు, అందుకనే నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తున్నాను. మంచి అసలు వేడిగా అసలు సూపర్ అనిపించింది. ఫస్ట్ బయట తిన్నా, చాలా బాగా అనిపించింది. టేస్ట్ అయితే సూపర్ ఉన్నది, మెత్తగా ముక్కలు ఉడికినాయి, సూపర్ ఉన్నది. దయచేసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి మటన్ ముక్క ఎంత మెత్తగా ఉడికిందో. అసలు కుక్కర్లో వండితేనే ఉడుకుతుంది అంటారు, కానీ చాలా బాగా ఉడికింది కదా. మా అబ్బాయికి పెట్టిన, వాడు కూడా వెయిట్ చేస్తుండు. వాడు కూడా సూపర్ ఉందని చెప్పి అనేసిండు. నేను అడిగితే ఫ్రెండ్స్కి చెప్పు అని చెప్పిన. ఓకే అండి, ఇంతే ఈ వీడియోకి. నెక్స్ట్ మళ్ళీ రేపు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. మైక్ ఆఫ్ అయ్యే వరకు ప్రాబ్లం అయింది. బాయ్ అండి, అందరికీ సపోర్ట్ చేయండి ప్లీజ్.